ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలంలో మరొక చిన్న తలంపుతో మీ ముందుకు రావాలని ఆశపడుతున్నా. క్రైస్తవ గృహము, ఎ క్రిస్టియన్ హోమ్. ఇంగ్లీష్లో ఓ చక్కని మాట చెబుతారు కదా, వెదర్ ఇట్ ఈజ్ ఈస్ట్ ఆర్ వెస్ట్, హోమ్ ఈజ్ ద బెస్ట్. మన జీవితాలలో మనము తూర్పు పడమరల్లో ఎక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నా, పరుగులు ఎడుతూ ఉన్నా, మన గృహమే, మన ఇల్లే మనకు శ్రేష్టమైనది. అది చిన్న పూరిపాక కావచ్చు, లేక పెద్ద భవంతి కావచ్చు. ఏది ఏమైనప్పటికీ మన ఇల్లు మనకు శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో అట్టి గృహాన్ని గూర్చి, ఒక క్రైస్తవ గృహము ఎలా ఉండాలి, ఎలా ఉంటే దీవెనలు పొందుతుంది, ప్రభువు యేసుక్రీస్తు వారి మాటలలో కొన్ని విషయాలు మనము గమనించుదాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 11, 12, 13 వచనాలలో రాయబడిన దేవుని వాక్యము. మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించున్నప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళే వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభము అని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరులారా, ప్రియులరా, ఈ 11వ వచనంలో ప్రభువు యేసుక్రీస్తు వారు ఒక మాట ప్రత్యేకంగా చెబుతూ ఉన్నారు. మీరు యోగ్యమైన ఇంటిని వెదకి అక్కడ బస చేయండి, ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును. యోగ్యమైన ఇల్లు. చూసారా, మనమందరం ఇల్లు కట్టించుకుంటాం. దేవుని వాక్యం అంటుంది, ఆ ఇల్లు యోగ్యమైన ఇల్లుగా కట్టబడాలి. చాలాసార్లు మనం నివసించటానికి యోగ్యంగా ఉండేటట్లు రకరకాల ఆప్షన్స్ అందులో తీసుకొని ఏర్పాటు చేస్తూ ఉంటాం. ప్రియులరా, మనకి అన్ని హంగులు ఆర్భాటాలతో మనం కోరుకున్నట్లుగా ఉందా లేదా చూస్తూ ఉన్నాం. అయితే ప్రభువు యేసయ్య అంటూ ఉన్నారు, దేవుడు నివసించటానికి యోగ్యమైన ఇల్లుగా ఉండాలి. మన కుటుంబం, మన గృహాలు దేవుని నివాసానికి యోగ్యమైనవిగా ఉండాలి. యోగ్యత లేకపోతే ఆ ఇంటిలో సమాధానము ఉండదు, ఆ ఇంటిలో మేలు కలుగదు, ఆ ఇంటిలో వర్ధిల్లటం జరగదు, ఆ ఇల్లు దీవెనకరంగా మారదు. ఈ ఉదయకాల సమయంలో మన గృహాలు ఎలా ఉంటున్నాయి? నేటి దినాలలో చాలా విషయాలు మనము వింటున్నాం. 4, 5 కూడిన ఇండ్లు, భార్య, భర్త, 2 పిల్లలు లేక 3 పిల్లలు,
ఒక్కొక్కరు ఒక్కొక్క గదిలో నివసిస్తూ ఎంత భయానకమైన దేవునికి అవిధేయకరమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఈ మోడర్న్ సాంకేతిక పరిజ్ఞానం వలన స్మార్ట్ ఫోన్లు చేతులకు వచ్చిన తర్వాత ఎవరికి వారే చాటింగ్ చేసుకుంటూ తమ తల్లిదండ్రులను, తమను బహుగా ప్రేమించి రక్షించిన ప్రభువును ఈ చాటింగ్ ద్వారా చీటింగ్ చేసేవారుగా మారుతూ ఉన్నారు. మనకందరికీ తెలిసిన విషయం. ప్రతి కుటుంబంలో ఈ పరిస్థితి తప్పకుండా ఉంది. దేవుని వాక్యం అంటుంది, యోగ్యమైన గృహము. నువ్వు ఎవరితో చాటింగ్ చేస్తున్నావో, ఏం చాటింగ్ చేస్తున్నావో తెలియదు, కానీ మీ ఇల్లు దేవుడు నివసించటానికి యోగ్యమైన గృహంగా ఉండాలని ప్రభు కోరుతున్నారు. ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రితం యేసయ్య తన శిష్యులను లోకంలోనికి పంపుతూ, వారిని ఇద్దరిద్దరిగా పంపుతూ వారితో అంటూ ఉన్నారు, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ఇంట మీరు ఆ ఊరిలో ఉండేంతకాలం బస చేయటానికి యోగ్యమైన గృహం అయితే అక్కడే ఉండండి. నేటి తరంలో ఇది చాలా క్లిష్టమైన పరిస్థితిని తెలియచేస్తుంది. చాలా కష్టతరంగానే అనిపిస్తూ ఉంది. మన కుటుంబాలు దేవుని కార్యాలకు యోగ్యమైన గృహాలుగా ఉండాలి. ప్రియా సహోదరి సహోదరులరా, ప్రేమతో నేను ఈ మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నా. భర్తను మోసగించే భార్య, భార్యను మోసగించే భర్త, తల్లిదండ్రులను మోసగించే బిడ్డలు, బిడ్డలను మోసగించే తల్లిదండ్రులు ఈనాడు లోకంలో ఎక్కువ కుటుంబాలలో కనిపిస్తూ ఉంది. కుటుంబాల్లో సరైన పటుత్వం లేదు. బలమైన పునాదులు కుటుంబాలకు లేవు. ఏదన్నా ఒక గాలి తుఫాను గనక కొడితే ఈ కుటుంబాలు కాకావికలమైపోయే పరిస్థితిలో ఉన్నాయి. అల్లారు ముద్దుగా పెంచబడిన కుమార్తె ఏదో ఒక దినమున నాకు పలానా వ్యక్తే ఇష్టము, నేను అతన్నే వివాహం చేసుకుంటాను, మీరు నాకు అవసరం లేదు అన్నట్లుగా చెప్పా పెట్టకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఎంత రోదన వేదన ఆ కుటుంబాన్ని ఆవరిస్తూ ఉంది. క్రైస్తవ కుటుంబాలలో ఇలాంటి సంఘటనలకు సన్నివేశాలకు తావు ఇవ్వకూడదు. అందుకనే బాల్యం నుండే బిడ్డలను దేవుని యందు భయభక్తులలో పెంచటం అవసరం. ఈ కాలంలో చాలా మంది బిడ్డలను చూస్తున్నాం, గుడే, నా పద్ధతి నా పద్ధతే, బాప్తిస్మే,
కానీ నా కోరికలు, నా ఆశలు నావే. ఎంత తుచ్చమైన బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు. జీవితాలు భ్రష్టు పట్టిపోయేటట్లు భక్తి విశ్వాస జీవితాలకు లోకానుసారమైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో కూడిన జీవితాలకు తేడా లేకుండా మారిపోయింది. దయతో గమనించాలి. నీ గృహము, నీ కుటుంబము వర్ధిల్లేదిగా, మేళ్లతో నింపబడేదిగా ఉండాలి అనంటే ఆ గృహము దేవుని సన్నిధి కలిగి ఉండటానికి యోగ్యమైన గృహముగా ఉండాలి. మంచి విద్యావేత్తలు నేటి దినాలలో ముందుకు వస్తున్నారు. దేవుని కృపను బట్టి చక్కగా చదువుకుంటున్నారు, మంచి స్థితిలో స్థిరపడుతున్నారు, సంతోషం. అయితే నీ గృహంలో దేవుడు నివసించటానికి యోగ్యమైన పరిస్థితులు ఉన్నాయా? దైవ గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఓబేదేదోము 6వ అధ్యాయము 11వ వచనంలో దేవుని మందసము గిత్తీయుడగు ఓబేదేదోము ఇంట ఉన్నది. అక్కడ 3 మాసాలే ఉన్నది. ఈ 3 మాసాలలో 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా ఆ కుటుంబంలో, ఆ గృహంలో చేపట్టిన ప్రతి పని వర్ధిల్లుతూ వచ్చింది. హల్లెలూయా. ఆ గృహం ఎందుకు వర్ధిల్లింది? దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఆ గృహంలో దేవుని సన్నిధి ఉన్నది. మనం ఫోటోలు పెట్టుకుంటే ఉపయోగం లేదండి. యేసు ప్రభు వారి రూపంతో కూడిన ఓ పెద్ద చిత్రపటం, నిలువెత్తు చిత్రపటం పెట్టుకొని పూలమాలలేసి సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తే ఉపయోగం లేదు. అది కాదు దేవుని సన్నిధి. నీ గృహము దేవుడు నివసించటానికి యోగ్యమైనదిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు నువ్వు చేసే పనులన్నిటిలో వర్ధిల్లుతావు, ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. ఇంకా మన గృహము ఎలా ఉండాలి? సామెతల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనంలో చూస్తాం. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకొనును. ఆ ఇంటిలో జ్ఞానము ఉండాలి, మూర్ఖత్వం ఉండకూడదు. తల్లిదండ్రులు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు లోబడే పిల్లలు ఆ ఇంటిలో ఉండాలి. తల్లిదండ్రులకు అవిధేయులు కాకూడదు. నీ గృహము వర్ధిల్లే గృహంగా ఉండాలి అనంటే నీవు దేవునికి లోబడే బిడ్డగా ఉండాలి. జ్ఞానముతో నింపబడిన ఇల్లు ఎలా వస్తుంది? జ్ఞానము దేవుని యందు కలిగి ఉన్న భయభక్తులే జ్ఞానమునకు మూలమై ఉంటున్నాయి. 147వ కీర్తన 13వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియచేస్తుంది. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క అడుగు జాడలలో,
దేవుని చెప్పు చేతలలో ఈ గృహం ఉండాలి. అప్పుడు బిడ్డలు వర్ధిల్లుతారు, ఆ ఇంట్లో ఉండేవారు మేలు పొందుతారు. అలాంటి గృహానికట దేవుని కాపుదల ఎంత గొప్పగా ఉంటుంది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనంలో, నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు. ఇంటికి భద్రత. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిని కలిగి ఉండి ఆయనకి విధేయులమై ఉన్నప్పుడు ప్రభు చేసే కార్యం నీ గృహాన్ని వర్ధిల్ల చేస్తాడు, నీ ఇంటికి భద్రతను చేకూరుస్తాడు. నీవు కలిగి ఉన్నది ఏది కూడా నువ్వు పోగొట్టుకో, తప్పిపోదు. నష్టం అనేది కలగకుండా దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి. ప్రియులారా, క్రైస్తవ గృహము అనంటే నాకు ఇష్టం వచ్చినప్పుడు ప్రభుని స్తుతిస్తాను, నా మనసు బాగున్నప్పుడు సినిమా పాటలు పాడుకుంటాను, నాకు ఇష్టమైనట్లు ఉంటాను కాదండి. నీ గృహము దేవుని నివాసానికి యోగ్యమైనదిగా ఉండాలి. ప్రభు చూస్తూ ఉన్నారు, ప్రభు కనిపెడుతూ ఉన్నారు. నీవు మోసగించే వ్యక్తిగా ఉండకూడదు, నీ బిడ్డలు దేవుని మోసగించేవారు కాకూడదు. దేవుని లేఖనాలు అంటున్నాయి, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. జాగ్రత్త. నీ మోసాలన్నీ ప్రభు యొక్క కెమెరాలో రికార్డ్ అవుతున్నాయి. వీటన్నిటికీ ఒక దినమున ఫలితం రాబోతుంది. నీ గృహము యోగ్యమైన గృహంగా ఉంటుందా? దేవుని పిల్లలు క్రైస్తవులము అని చెప్పుకుంటున్నా మన గృహాల్లో ఏముండాలి? దేవుని సన్నిధి ఉండాలి, దేవుని యందు భయం కలిగి ఉండాలి. తద్వారా దేవుడిచ్చే జ్ఞానాన్ని పొందుకోవాలి. దాని ఫలితంగా కుటుంబాలు వర్ధిల్లుతాయి, కుటుంబాలు భద్రపరచబడతాయి. మూడవది, ఈ గృహంలో ఏముండాలో తెలుసా? 118వ కీర్తన 15వ వచనంలో కీర్తనాకారుడు అంటున్నాడు, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. ఆమేన్. పిచ్చి మాటలు కాదు, పిచ్చి పిచ్చి చాటింగ్లు కాదు. ఈ మాట చాలా బాధతో చెబుతూ ఉన్నాను. నీ గృహంలో రక్షణ సునాదాలు ఉండాలి. సంతోషంతో ఆనందంతో ప్రభును గణపరచటం జరగాలి. మోసపోకు సుమి. నీ క్రియలన్నిటినీ, నీ పద్ధతులన్నిటినీ ప్రభువు చూస్తూ ఉన్నాడు, కనిపెడుతూ ఉన్నాడు. దేవుని దృష్టిలో నీవు యోగ్యమైన వ్యక్తివిగా కనిపించకపోతే దెబ్బతింటావు, నష్టపోతాం. జాగ్రత్త. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీ కుటుంబం, ఈ క్రైస్తవ గృహం ఎలా ఉంది? దేవుని సన్నిధి ఉందా? యోగ్యమైన గృహంగా ఉందా? జ్ఞానంతో నింపబడి ఉందా? దేవుని సన్నిధిలో వర్ధిల్లు వారిగా, దేవుని మేళ్లతో నింపబడి దేవుని భద్రత కలిగిన కుటుంబముగా ఉంటుందా? ఇవన్నీ ఉంటే నిత్యము ప్రభుని స్తుతించే బిడ్డగా ఉంటాం. రక్షణ సునాదాలు, ఎంత గొప్ప ఆశీర్వాదం, ఆనందం. ఆ రీతిగా ఉన్నప్పుడు పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చే గృహంగా,
ప్రభుని ఘనపరిచే గృహంగా నీ గృహం ఉంటుంది. దేవుడు అనుగ్రహించే సమాధానం, శాంతి, నెమ్మది ఆ గృహంలో సమృద్ధిగా నిలుస్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థించు. స్తుతులకు పాత్రుడా, నమ్మదగిన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు. దయగలిని యేసయ్య, ఉదయకాలంలో అయా నీ పేరు పెట్టబడిన నీ జనులుగా మా జీవితాలలో మేము నీ యొక్క భద్రతలోను, నీ యొక్క దీవెనలతోనూ, అభివృద్ధిలోను, నీ జ్ఞానంతోనూ, రక్షణ సునాదాలతోనూ నింపబడి నడిపించబడు వారంగా ఉండునట్లు అయా మా గృహాలు, క్రైస్తవ గృహాలు యోగ్యత కలిగిన గృహాలుగా, నీ మేళ్లతో నింపబడే గృహాలుగా, నీ యందు భయభక్తులు కలిగి జ్ఞానము కలిగి ఉన్న గృహాలుగా ఉండుటకు సహాయం చేయండి, ఆదరించండి, కృప చూపండి ప్రభువా. ఈ నీ మాటలు ఆలకిస్తున్న బిడ్డలు, ముఖ్యంగా మా ప్రియ బిడ్డలైన యవన బిడ్డలు, బాయ్స్ అండ్ గర్ల్స్, అయా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. యవన ప్రాయంలో బిడ్డలు నానా రకాల అయా భావోద్వేగాలతో, శారీరక ఆశలతో, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని ఆసరా చేసుకొని తమ జీవితాలను పాడు చేసుకుంటూ నాశనం చేసుకుంటుండగా సహాయం చేయండి. క్రైస్తవ గృహము నీ సన్నిధికి నిలయముగా, నీ యందు భయభక్తులు కలిగి ఉండునట్లుగా, నీ జ్ఞానముతో నింపబడి నీకు యోగ్యమైనదిగా ఉండుటకు సహాయం చేయండి. బిడ్డలు కానీ, తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరూ నైనా యోగ్యమైన జీవితాలతో ముందుకు సాగుతూ నిన్ను ఘనపరిచే బిడ్డలుగా అభిషేకించి ఆశీర్వదించుమని, ఈ నీ మాటలు వింటున్న ప్రతి కుటుంబం నీలో కట్టబడి వర్ధిల్లుటకు సహాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల, ఆదరణ, ఆశీర్వాదము ఆయన సన్నిధిని చేరి ఉన్న మనకు, ఆయన సహాయం కోరు ప్రతి బిడ్డకు యోగ్యమైన క్రైస్తవ విశ్వాస జీవితాలు, గృహాలు కలిగి ఉన్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక.